మాటలతో మంత్రముగ్ధుల్ని చేసిన, నిర్ణయాలతో ఆశ్చర్యపరిచిన, కవితలతో సమ్మోహితుల్ని చేసిన, పాలనలో చెరగని ముద్ర వేసిన ఆయనకే సొంతమైన శైలి అది. ఆయన మాటలు తూటాల్లా పేల్తాయి. ఆయన నిర్ణయాలు శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. అలా అని ఆయనేమి కరుడు గట్టిన అతివాది కాదు. శత్రువులను స్నేహంగా పలకరించే ఉదార స్వభావి. ఆయనే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. భారతీయ జనతా పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి 5 ఏళ్లు పాలించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచి గెలిచిన రాజకీయ దురంధరుడు ఆయన. అధికారం చేపట్టి దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించిన ఈ భారతరత్నం శత జయంతి నేడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25న జన్మించారు వాజ్పేయి. ఆయన తల్లి కృష్ణదేవి, తండ్రి కృష్ణ బిహారీ వాజ్పేయి. వారిది మధ్యతరగతి కుటుంబం. వాజ్పేయి గ్వాలియర్, కాన్పూర్లలో చదువుకున్నారు. మెరిట్ స్కాలర్షిప్లు పొందారు. పాత్రికేయుడిగాను విధులు నిర్వర్తించారు. జన్సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడైన శ్యామప్రసాద్ ముఖర్జీకి వాజ్పేయి రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. పేరుకు తగ్గట్టే వాజ్పేయి మొండి వ్యక్తి. తాను నమ్మిన సిద్ధాంతాలకి చివరి దాకా కట్టుబడి ఉన్నారు. అంతేకాదు, పదవుల కోసమో, పేరు కోసమో, డబ్బు కోసమో విలువలను ఎన్నడూ విడిచిపెట్టలేదాయన. పంతొమ్మిది 1957లో తొలిసారిగా యూపీలోని మధుర, బలరాంపూర్ల నుంచి లోక్సభకు పోటీ చేశారు వాజ్పేయి. అయితే మధురలో ఓడిపోగా బలరాంపూర్లో విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 10 సార్లు గెలిచి 5 దశాబ్దాల పాటు ఎంపీగా కొనసాగారు. అలాగే రాజ్యసభకు 2 సార్లు ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది. అటు అదే ఏడాది మార్చిలో వాజ్పేయి విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో అద్వానీతో కలిసి బీజేపీని స్థాపించిన వాజ్పేయి బీజేపీకి తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక 1998లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాజ్పేయి మ్యాజిక్ పనిచేసింది. బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజారిటీ లేకపోవడంతో మరికొన్ని పార్టీల మద్దతు అవసరమైంది. అన్ని పార్టీలు గౌరవించే వాజ్పేయి నాయకత్వానికి పెద్దగా వ్యతిరేకత ఎదురుకాలేదు. దీంతో సులభంగానే ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయం సాధించి 2004 వరకు 5 ఏళ్ల పాటు వాజ్పేయి ప్రధానిగా పనిచేశారు. పూర్తికాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగాను రికార్డు క్రియేట్ చేశారు వాజ్పేయి. ఇక వాజ్పేయి తన హయాంలో పలు ఆర్థిక, మౌలిక సంస్కరణలు చేపట్టారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. విదేశీ పెట్టుబడులను అనుమతించారు. ప్రభుత్వ దుబారాను తగ్గించారు. అలాగే పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహమిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపారు. అంతేకాదు, 1998 మే నెలలో వాజ్పేయి ప్రభుత్వం పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించి ప్రపంచానికి సత్తా చాటింది. రాజస్థాన్లో 5 భూగర్భ అణు పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం దేశ ప్రజల హృదయాల్లో సమున్నత స్థానం సంపాదించుకుంది. మాటలతో మంత్రముగ్ధుల్ని చేసిన, నిర్ణయాలతో ఆశ్చర్యపరిచిన, కవితలతో సమ్మోహితుల్ని చేసిన, పాలనలో చెరగని ముద్ర వేసిన ఆయనకే సొంతమైన శైలి అది. ఆయన మాటలు తూటాల్లా పేలుతాయి. ఆయన నిర్ణయాలు శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. అలా అని ఆయనేమి కరుడు గట్టిన అతివాది కాదు. శత్రువులను స్నేహంగా పలకరించే ఉదార స్వభావి. ఆయనే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. భారతీయ జనతా పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి 5 ఏళ్లు పాలించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచారు.